నమస్తే, నేను మీ జనం టీవీ శంకర్రావు. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు ముగ్గురు ఉన్నారు. ముగ్గురులో నిన్న పస్నూరి నరహరి అలియాస్ సంతోష్ జార్ఖండ్ బీహార్ స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్గా ఉన్నాడు. ఆయనతో పాటు వాళ్ళ భార్య ఇద్దరు కూడా నిన్న తెలంగాణ రాష్ట్ర డీజీపీ ఎదుట లొంగిపోయారు. దీనికి సంబంధించి మరి మావోయిస్టు పార్టీలో ఏం జరుగుతుంది, అసలు లొంగిపోవడానికి కారణం ఏంటి? మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీలో ముగ్గురు కీలకంగా ఉన్నారు. ఒకరు కేంద్ర కమిటీ మాజీ కార్యదర్శి ఉన్నటువంటి గణపతి ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి, అట్లాగే జార్ఖండ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి మిసిర్ బెస్రా, అట్లాగే తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లా కాజీపేటకు సంబంధించినటువంటి పస్నూరి నరహరి అలియాస్ సంతోష్. ఈ ముగ్గురు కీలకంగా ఆపరేషన్ కగారు ఇవన్నీ కూడా అంతిమ ప్రవాహం ఇవన్నీ కూడా లెక్క చేయకుండా ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉన్నారు. అనూహ్యంగా నిన్న పస్నూరి నరహరి అలియాస్ సంతోష్ నిన్న తెలంగాణ రాష్ట్ర డీజీపీ సివి ఆనంద్ ఎదుట లొంగిపోయారు. మరి దీనికి సంబంధించినటువంటి విషయాన్ని మేము ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, బీహార్ జార్ఖండ్ స్పెషల్ ఏరియా కమిటీ కార్యదర్శి అయినటువంటి సంతోష్గా పిలువబడే పస్నూరి నరహరి నిన్న లొంగిపోయిండు. ఆయనతో పాటు వాళ్ళ భార్య కూడా పోలీసులు ఎదుట లొంగిపోయింది. వాళ్ళ భార్య మేదరి దానమ్మ అలియాస్ లత, ఆమె కూడా అతనితో పాటే ఇద్దరు ఒకేసారి లొంగిపోయిన ఘటన మనకు తెలుసు. నిన్న హైదరాబాద్లోని తెలంగాణ రాష్ట్ర డీజీపీ సివి ఆనంద్ ఎదుట వీరు లొంగిపోయారు. మొత్తం మీద 334 ఆయుధాలను వీళ్ళు తెలంగాణ డీజీపీకి అప్పజెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున పునరావాసం కింద వీళ్ళ మీద ప్రకటించబడ్డటువంటి రివార్డు ఏదైతే ఉందో, ఆయన మీద 25 లక్షల రివార్డు, వాళ్ళ భార్య లత మీద 20 లక్షల రివార్డు ఉంది. ఇవి చెక్ల రూపంలో డీజీపీ వారికి అందజేసిండు. దీనికి సంబంధించి మీడియాతో డీజీపీ మాట్లాడుతూ ఇంకా పూర్తి వివరాలను కూడా వెల్లడించిండు. తెలంగాణలోని హనుమకొండ జిల్లా కాజిపేట మండలం సోమిడి గ్రామానికి చెందినటువంటి పస్నూరి నరహరి అలియాస్ సంతోష్ వరంగల్లోని ఎల్బీ కాలేజీలో డిగ్రీ చదువుతుండగా ఆర్ఎస్యు రాడికల్ స్టూడెంట్ యూనియన్తో అతనికి సంబంధాలు ఏర్పడ్డాయట. చదువు మానేసి 1982లోనే పీపుల్స్ వార్ పార్టీలో చేరిండు. 1986లో దళ కమాండర్గా పదోన్నతి కూడా పొందిండు. అలా క్రమక్రమంగా ఎదుగుతూ క్రమేపీ ఆయన 2017 సంవత్సరంలో కేంద్ర కమిటీ స్థాయికి ఎదిగిండు. కేంద్ర కమిటీ సభ్యుడు అయ్యిండు. ఈ నరహరికి దేంట్లో ప్రావీణ్యం ఉంది? ఒక్కొక్క మావోయిస్ట్కు ఒక్కొక్క దాంట్లో స్పెషలైజేషన్ ఉంటుంది. తుపాకులు, మోటార్లు, రాకెట్లు, గ్రానైట్ల తయారీలో ఈయన కీలకంగా వ్యవహరించిండట. అయితే వీళ్ళ భార్య దానమ్మ, ఆమె గతంలో జైలుకు కూడా వెళ్ళిందట. ఈమె ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా దాచపల్లి మండలం గాముల గ్రామానికి చెందినటువంటి దానమ్మ 1988 సంవత్సరంలో నరహరిని పెళ్లి చేసుకుంది ఉద్యమంలోనే. 2004 సంవత్సరంలో మహారాష్ట్రకు సంబంధించి నాగపూర్ పోలీసులు ఈమెను అరెస్ట్ చేసిరు. అరెస్ట్ చేసిన తర్వాత 7 ఏళ్ల పాటు ఆమె సెంట్రల్ జైల్లో శిక్ష కూడా అనుభవించింది. 2011లో బెయిల్ పై బయటకు వచ్చిన ఆమె మళ్ళీ ఉద్యమంలోకి వెళ్లిపోయింది. 2018 నుండి బీహార్ జార్ఖండ్ స్పెషల్ టెక్నికల్ టీమ్ కు సపోర్ట్ అందిస్తూ స్టేట్ కమిటీ మెంబర్ గా ఈమె బాధ్యతలు నిర్వర్తిస్తుంది. మొత్తం మీద మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు పస్నూరి నరహరి ఆయన కొన్ని ఇబ్బందికర పరిస్థితుల్లో, అనారోగ్య పరిస్థితుల్లో లొంగిపోయినట్టు మనకు తెలుస్తా ఉంది. ఇతనికి పూర్తి స్థాయిలో వైద్యం కూడా అందిస్తున్నారు. డెంగ్యూ అట్లాగే మలేరియా ఈ రెండు ఉన్నాయట. వాటికి సంబంధించినటువంటి పూర్తి వైద్యం అందిస్తున్నారట. 15 రోజుల నుండి వైద్యం అందిస్తుంటే కోలుకున్న తర్వాత నిన్న మీడియా ముందు ప్రవేశపెట్టిండు. అంటే 15 రోజుల ముందే పోలీసులకు హ్యాండ్ ఓవర్లోకి ఈ నరహరి పస్నూరి నరహరి వచ్చేసిండు. దేశంలో మొత్తం 47 మంది మావోయిస్టులు మాత్రమే మిగిలినట. దేశవ్యాప్తంగా మావోయిస్టు పార్టీ పూర్తిగా నిర్వీర్యమైంది. ఒకవైపు ఆపరేషన్ కగారు, ఒకవైపు లొంగుబాట్లు, ఒకవైపు ఎన్కౌంటర్లు, ఇప్పుడు కొనసాగుతున్నది ఆపరేషన్ అంతిమ ప్రవాహం. అన్నిటితో మొత్తం మీద మావోయిస్టు పార్టీ కొంత తగ్గుముఖం పట్టిందనేటువంటిది పోలీసు ఉన్నత వర్గాలు చెప్తున్నటువంటి మాట. దీంతో దేశంలో కేవలం 47 మంది మాత్రమే మావోయిస్టులు మాత్రమే ఉన్నారని డీజీపీ సివి ఆనంద్ చెప్తున్నాడు. ఛత్తీస్గఢ్కి చెందిన వారు కేవలం 15 మందే, జార్ఖండ్కు సంబంధించిన వాళ్ళు 13 మంది, ఒడిశాకు చెందిన వాళ్ళు 15 మంది, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు 3, ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వారు 1. ఇట్లా మొత్తం 47 మంది మాత్రమే మావోయిస్టులలో కొనసాగుతున్నారట. 2024 నుండి ఇప్పటి వరకు 822 మంది మావోయిస్టులు లొంగిపోయారట. తెలంగాణ నుంచి ఇప్పుడు కొనసాగుతున్నది కేవలం ముగ్గురు మావోయిస్టులో కొనసాగుతున్నారట. ఒకరు
మాజీ కేంద్ర కమిటీ కార్యదర్శి ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి, ఆయన భార్య జోడే రత్నాబాయి, అట్లాగే వార్తా శేఖర్ అలియాస్ మంగ్తు, ఈ ముగ్గురు మాత్రమే మావోయిస్టు పార్టీలో కొనసాగుతున్నారని తెలంగాణ రాష్ట్ర డీజీపీ చెప్తున్నాడు. మొత్తం మీద మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి గణపతి అలా భార్య జోడే రత్నాబాయి ఇద్దరు కూడా వృద్ధాప్యంలో మన దేశంలో లేకుండా వాళ్ళు వేరే దేశానికి నేపాల్లోనో ఫిలిప్పీన్స్లోనో ఉన్నారు. కాబట్టి వాళ్ళు కూడా లొంగిపోవాలని డీజీపీ వాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నాడు. మొత్తం మీద అనారోగ్య కారణాల రీత్యా ఉద్యమంలో నుండి బయటికి వచ్చి లొంగిపోతాడా లేదా ఉద్యమంలోనే చివరి శ్వాస గణపతి విడిస్తాడా రాబోయే కాలంలో చూడాల్సిందే.